ఎడ్వర్డ్ డెన్నెట్ క్రీస్తు శకం 1841లో బేంబ్రైట్, ఐల్ ఆఫ్ వైట్, ఇంగ్లాండు నందు జన్మించాడు. డెన్నెట్ యవ్వనంలోనే ప్రభువును రక్షకునిగా అంగీకరించాడు. లండన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది గ్రీన్విచ్లోని బాప్టిస్ట్ చాపెల్ నందు కాపరిగా నియమించబడ్డాడు. వాక్యం చేత ప్రతి బోధను పోల్చి చూసే తత్వం కలిగిన వాడు. దీనితో బ్రదరన్ వారి విధానములతో ఇమడలేక తాను ఏమనుకుంటున్నాడో వారికి సవివరంగా తెలియజేసి సంఘ పరిచర్యకు రాజీనామా సమర్పించాడు. ఈ ముక్కు సూటి విధానం తన వ్రాతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. డెన్నెట్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్లలో పరిచర్య చేశాడు. చివరికి క్రీస్తు శకం 1914లో ప్రభువుతో ఉండుటకు పరలోకపు పిలుపు అందుకున్నాడు. పాఠకుడిని సూటిగా ప్రశ్నిస్తూ, లోపాన్ని నిర్మోహమాటంగా ఎత్తిచూపుతూ, దిద్దుబాటుకు బేషారతుగా ఒప్పించే శైలి ఈ డెన్నెట్ది.